చూస్తున్నారు. నా జీవితంలో ఎలాంటి పనికి మాలినటువంటి రాజకీయ నాయకులను ఎప్పుడూ చూడలేదు. ముఖ్యమంత్రిని ఇది కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క కుప్పానికి అభివృద్ధి కాదు, నేను అభివృద్ధి కోసం పోరాడానా లేదా? అన్ని పనులు చేశామా లేదా? 5 ఏళ్లు హింసను తెచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ నియోజకవర్గానికి చాలా అన్యాయం జరిగింది, తీరని అన్యాయం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా కుప్పంలో హింస, దాడులు, కబ్జాలు, బెదిరింపులు వచ్చాయి. గ్రనైట్ మాఫియా వచ్చింది. నేను మొన్నే చూశాను, అక్కడ పోయినప్పుడు శాంతిపురంలో చూసి కేజీఎఫ్ మారిగా మొత్తం తువ్వేశారు. ఆ రోజు నేను కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసి సిగ్గులేని నాయకులు 2 రోజులు గమ్మునుండి మళ్లీ యథేచ్ఛగా గ్రానైట్ దొంగ వ్యాపారం చేశారంటే నా దగ్గర అన్ని లెక్కలున్నాయి. వడ్డీతో సహా మీ దగ్గర వసూలు చేసే బాధ్యత రేపు తీసుకుంటాం. మా కడాన ఆడబిడ్డల పైన కూడా అక్రమ కేసులు పెట్టారు. కార్యకర్తల మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేశారు. జైలుకు కూడా పోయారు. అన్నీ నాకు గుర్తున్నాయి, ఏది మరిచిపోను. తప్పకుండా వడ్డీతో సహా తిరిగి చెల్లించే బాధ్యత మనం తీసుకుందాం. కానీ మీ పట్టుదల చూశాను, మీ అభిమానం చూశాను. జైలుకు పోయినా బయట వస్తానే జెండా పట్టుకోవడం వదిలిపెట్టలేదు. మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది, మీ కమిట్మెంట్ కి మనస్ఫూర్తిగా నా సెల్యూట్. మిమ్మల్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఎన్ని పనులు చేసినా మీ రుణం తీర్చుకోలేను. నేను ఒక విషయం చెప్తున్నాను, ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ ఒక పని చేశారు. కుప్పం నియోజకవర్గంలో మీరే ఆలోచించి, నేను ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని, కుప్పం నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రంలో అతిపెద్ద మెజారిటీ వచ్చే నియోజకవర్గం మన కుప్పం, అవునా కాదా? అన్ని ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గం కుప్పం, అవునా కాదా? సైకిల్కి తప్ప వేరే పార్టీకి ఓటేయడమే తెలియని నియోజకవర్గం ఈ కుప్పం. అదే బంగారు కుప్పం. అలాంటి కుప్పంలో మీరు ఒక చరిత్ర సృష్టించాలని మీరు ఆలోచించారు. అందుకే అడుగుతున్నా, 70,000 మెజార్టీ వచ్చాయి. కానీ ఈసారి మాత్రం 1,00,000. ఎంత మెజారిటీ? ఎంత మెజారిటీ? ఎంత మెజారిటీ? ఎంత మెజారిటీ? 1,00,000 మెజారిటీ. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా.